హాయ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించి టెట్కి సంబంధించి క్యాండిడేట్ ఐడి ఎవరైనా మర్చిపోయి ఉంటే కన్నా వాళ్ళు ఎలా చూసుకోవాలి, ఆ మార్క్స్ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. టెట్ సంబంధించి క్యాండిడేట్ ఐడి ఇప్పుడు డిఎస్సి అప్లై చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ మీరు ముందు రాసినటువంటి టెట్స్ యొక్క క్యాండిడేట్ ఐడి కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అఫీషియల్ లింక్ క్లిక్ చేసి దీని మీదకి వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడ మీకు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్క్స్ మెమో ఎలా చూసుకోవాలో చెప్తాను. మార్క్స్ మెమో ఎలా చూసుకోవాలి, తర్వాత ఒకవేళ మీ దగ్గర క్యాండిడేట్ ఐడి లేకపోతే కనుక ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజల్ట్స్ కనుక క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వెరిఫికేషన్ కోడ్ అంటే మనకి క్యాప్చా కన్నా అక్కడ టైప్ చేసినట్టయితే లాగిన్ అని క్లిక్ చేయండి. క్యాండిడేట్ ఐడి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ తెలిసిందే కదా, అప్లికేషన్లో ఎలా అయితే ఫిల్ చేసామో ఆ విధంగా లాగిన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ పైన లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఒక డాట్ లాగా ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశారంటే కింద క్యాండిడేట్ సర్వీసెస్ అని వస్తుంది. హోము కింద క్యాండిడేట్ సర్వీసెస్. ఈ క్యాండిడేట్ సర్వీసెస్ని మళ్ళీ క్లిక్ చేసి ఈ విధంగా మార్క్స్ మెమో, టెట్ ప్రింట్, హాల్ టికెట్ డౌన్లోడ్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మార్క్స్ మెమో ఉంది కదా, ఫస్ట్ ఆప్షనే ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనం రాసినటువంటి ఏదైతే పేపర్ ఉంటుందో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మరి క్లిక్ చేసినట్టయితే మీరు ఒకవేళ ఎస్ఏ ఎస్జిటి ఇద్దరికి ఉంటే కనుక ఆ రెండు చూపిస్తుంది. ఏది కావాలో అది మీరు క్లిక్ చేసి వదిలారంటే మీకు ఇక్కడ ఈ విధంగా మీది వస్తుందండి. ఇక్కడ మనకు క్యాండిడేట్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ ఐడి రెండు సేమే. ఇక్కడ మనకు మార్క్స్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఎన్ని మార్క్స్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే 133 ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి అందరికీ చూసినట్టయితే 100+ వచ్చిందండి. 147 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 147 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 143 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి చూసినట్టయితే 100 పైనే వచ్చింది. 106, 105, ఓకే 136 కూడా రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీకు టెట్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మీకు మన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే రిపీట్ అయినాయండి. సో చూడండి, మోస్ట్లీ మీకు డిఎస్సి కూడా అవే రిపీట్ కావచ్చు. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. 499 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉంది. కూపన్ కోడ్ యూజ్ చేశారంటే మీకు ఇక్కడ 100 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ వస్తాయండి. ఈ ఆప్షన్స్ సహా కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరిగింది. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ వెళ్ళి గ్యాదర్ చేసుకోవడము ఇవన్నీ చేయలేరు కదా. సో మీకు ఈజీగా అయ్యేటువంటి మెథడ్ ఏంటంటే ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ చూపించే చెప్పున్నాం. క్లాసెస్ అన్నీ ప్రతి లెసన్ మిస్ కాకుండా మీకు ఇక్కడ పెట్టున్నాము. స్పీడ్ మోడ్ ఉంటుంది. స్పీడ్ మోడ్ పెట్టుకుని కన్నా మీరు త్వరగా వినేశారంటే 3rd నుంచి 10th వరకు. ఓకే, ఇంకా మీకు ఇక్కడ సోషల్ అనేటివి ఇంకా అప్డేట్ అవుతూ ఉన్నాయి డైలీ, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు ఒక 10 or 15 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అయింది. 9th, 10th సోషల్ ఒకటే మీకు ఇప్పుడు డైలీ అప్డేట్ కూడా అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్. దీంట్లో నుంచే మీకు చాలా వరకు రావడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ టెట్లో కూడా మీకు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫోటోలతో సహా చూపించాము. ఆ పీడిఎఫ్స్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆ పీడిఎఫ్ ఫోటో కూడా తీసి మరి మీకు చూపించడం జరిగింది. ఈసారి మాత్రం మిస్ చేసుకోవద్దండి. టెట్లో అయితే మంచి స్కోర్ సాధించారు చాలామంది. 142, 153, 133, 136 చాలామంది మంచి స్కోర్ సాధించారు. ఇదే విధంగా మీరు ఫాలో అయ్యారంటే కానీ, టెక్స్ట్ బుక్స్నే ఫాలో అయ్యారంటే కానీ డిఎస్సిలో కూడా ఈజీగా జాబ్లో కూర్చోవచ్చు. ఓకే, ఇది మీకు ఓన్లీ 500 రూపీస్కే ఉందండి. ఇది కూడా మీకు 100 రూపీస్ ఆఫర్ ఉంది, పర్చేస్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది, చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు. ఓకే, దాదాపు వీడియోలో 1500+ వీడియోస్ ఉన్నాయండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్. మళ్ళీ మీరు పక్కన వేరే బుక్ వెళ్ళి చదవని అవసరంలా, మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అన్ని పిల్లల దగ్గర నుంచి ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, జస్ట్ అది ఒక్కటి తీసుకొని మీరు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎగ్జామ్స్ కావాలి, ప్లస్ టెస్ట్లు కావాలి, ఎగ్జామ్స్ కావాలి, నాకు ఈ వీడియోస్ కావాలి. సైకాలజీ 99 ఉంది, దాంట్లోంచి అయితే 25-27 బిట్లు దాకా ఈ బుక్ నుంచే ఇచ్చారు కదా, ఇది కూడా కావాలి. ప్లస్ పీడిఎఫ్స్ 199 రూపీస్ కోర్స్ ఉంది కదా, సో దాంట్లో అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, సిస్టమ్ ప్రింట్ ఉంటాయి, ప్లస్ మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్ ఉంటాయి అన్నమాట. టెట్ ప్రీవియస్ పేపర్స్, ఈ 5 కోర్సెస్ కలిసి మీకు ఈ ఒకే కోర్సులో ఉందండి. ఏపీడిఎస్సి ఎస్జిటి మెగా కిట్ అని చెప్పి ఇదైతే మీకు 799 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా విడివిడిగా కొనాలంటే కనుక ఇవన్నీ ఈ 5 కోర్సెస్ 1400 రూపీస్ అవుతుంది. ఇక్కడైతే మీకు చాలా తగ్గించుడండి, 799 రూపీస్ అనేది మీకు అవుతుంది అంతే. ఓన్లీ మీకు ఈ 2 కోర్సెస్ చేసుకున్నా కదా 1000 అవుతుంది విడిగా కొనాలంటే. ఇక్కడ మీకైతే 799కే ఈ 5 కోర్సెస్ అనేటివి వచ్చేస్తున్నాయి. సో ఎలా చూసుకున్నా మీకు చాలా యూజ్ అవుతుంది. ఏమన్నా మీకు ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళు ఉంటే కన్నా ఇదైతే కొనుక్కోండి ఫస్ట్. ఓకేనా, లేదు నాకు సపరేట్ కావాలి అనుకుంటే ఇంకా మీకు విడిగా ఉన్నాయి కదా, విడిగా అయినా పర్చేజ్ చేసుకోండి.
అలాగే మీకు బయాలజీకి సంబంధించి ఇంటర్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఏ బయాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అండి. ఇంటర్ కూడా మీకు చాప్టర్ వైజ్ ఉండడం జరిగింది. ఓన్లీ ఎగ్జామ్స్ అనమాట. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్లో మీకు కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఈసారి అయితే ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. ఈజీగా మీకు ఏ ప్రైవేట్ పుస్తకాలు కాకుండా అన్ని అకాడమీ పుస్తకాలు బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చాలా యూజ్ అవుతుంది. యూజ్ చేసుకోండి. ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవడానికి చాలా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. క్యాండిడేట్ ఐడి తెలిస్తే ఓకే, ఈ విధంగా మార్క్స్ మేము డౌన్లోడ్ చేసుకుంటారు. ఒకవేళ క్యాండిడేట్ ఐడి కన్నా మీకు మర్చిపోయింటే కన్నా ఓకే, అది ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫర్గాట్ అండ్ నో క్యాండిడేట్ ఐడి అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తూనే ఇలా విధంగా వస్తుంది. మొబైల్ నెంబర్ అన్నా కొట్టండి, ఆధార్ నెంబర్ అన్నా కొట్టండి అని చెప్పి అడుగుతుంది. మీకు అక్కడ మీకు ఎగ్జామ్స్ అప్లికేషన్లో మీకు మొబైల్ నెంబర్ ఇచ్చింటారు, అది గుర్తుంటే అది కొట్టండి, లేదంటే ఆధార్ అయినా కొట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ కనుక క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. అంటే డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్పి. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అన్నారనుకోండి, ఆ మొబైల్ నెంబర్ కాదు వేరే మొబైల్ నెంబర్ ఇంకోటి దాంట్లో ట్రై చేయండి. అంటే ఆ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పి టెట్కి సంబంధించి. ఓకే, డీటెయిల్స్ ఫౌండ్ అంటే ఎస్, ఆ మొబైల్ నెంబర్తో ఉండేటివి ఉన్నాయి అని చెప్పి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు రాసినటువంటి మొన్న టెట్టే కాకుండా ముందు టెట్లు కూడా రావడం అనేది జరుగుతుందండి. ఇదంతా నేమ్స్ వస్తాయి, ఇదంతా క్యాండిడేట్ ఐడీస్, ఇవన్నీ హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ అది అంతా ఒకటే. ఇవి కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, నా ముందుటి కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ ఏ ఇయర్లో జరిగాయి అనేది. ఇక్కడ మీరు పేపర్ ఎన్ని మార్క్స్ సాధించారు అనేది అంతా మీకు ఇక్కడ పేపర్ ఏ పేపరు ప్లస్ స్కోర్ ఎంత సాధించారు అనేది అంతా ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఈ విధంగా క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా కదా, ఇక్కడ మనకి ప్రీవియస్ది అంతకు ముందు టెట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడీస్ కూడా ఇక్కడ ఒకేసారిగా చూసుకోవచ్చు. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కింద మీకు వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము, టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాము, దాంట్లో జాయిన్ అవ్వండి. ఏమన్నా మీకు బిట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక దాంట్లో షేర్ చేయడం, ఏమైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉంటే దాంట్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.